సో మొత్తం విలేజ్లో ఓన్లీ 2 ప్లేసెస్లో ఉంది. దాంట్లో ఇది ఒకటి అనమాట. రోడ్డు మీద వస్తుంటే ఎన్ని పనసకాయలు ఉన్నాయో ఒక్కటి కోద్దాం బేబీ అంటే చాకు ఉండదు, ఎలా కోస్తావు అది ఇది అని చెప్పి కబుర్లు చెప్పారు. లేకపోతే కోతిలో పీక్కోమంటావు వాటిని కోజించలేదో తెలీదు. ఐ లవ్ యూ టూ. ఇక్కడ రే షూటింగ్కి వెళ్తున్నావా? లేదురా ఆఫీస్కి వెళ్తున్నానా? సరేరా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మిసెస్ ఏఖారి. సో ఈరోజు మేము ఏషియాలోనే ది క్లీనెస్ట్ విలేజ్లో ఉన్నాం. సో ఆ పేరు ఏంటి? మావ్లిన్ నాంగ్. యాక్చువల్గా మేము ప్రొనౌన్సియేషన్ తప్పు ఉండొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ది ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్. సో మేము చూసేస్తున్నాం, మాతో పాటు మీకు కూడా చూపించేస్తాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం. యాక్చువల్గా మనం విజిట్ చేయడానికి వస్తే కార్ అక్కడ పెట్టాలన్నమాట. కార్తో ఎంట్రీ ఉండదు. జస్ట్ అ సెకండ్. సో ఇది పార్కింగ్ లాట్. ఇది విలేజ్లో. కానీ ఒకవేళ మనకి లోపల రూమ్స్ అలౌట్ చేసి ఉంటే మనం కార్ కూడా తీసుకెళ్ళచ్చు. మేము ఆల్రెడీ కార్ లోపల పెట్టాం. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ చూసాము. యాక్చువల్గా ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. దేనికైనా పద్ధతి ఉంటుంది. సో బ్రిడ్జ్ అయితే మరీ అంత స్ట్రాంగ్గా ఏం లేదు, ఇక్కడ అంతా మొత్తం కదులుతూ ఉంది. అండ్ కింద వాటర్ చాలా బాగుంది వ్యూ. మీకు మినీ డ్యామ్ చూపిస్తా. ఇక్కడ ఈ వాటర్ ఎలా ఆపారు అనేది. అరే నిజంగా అదిలా ఉంది. అట్లా నుంచి వస్తుంది. ఇగో చూసారు కదా, చెక్కతో చిన్న డ్యామ్ అయితే కట్టేశారు. ఇది అంటే అది ఆగదు కదా బేబీ. చెప్పలేము, వాటర్ ఎక్కువ అయితే పడిపోవచ్చు. సో ఇటు వెళ్తే షిలాంగ్, ఇటు వెళ్తే మ్యాన్లాంగ్ విలేజ్. సో ఇప్పుడు ఎటు వెళ్దాం? షిలాంగ్ వెళ్దామా? షిలాంగ్ నుంచి వచ్చాము. ఆ రూట్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. క్లైమేట్ అంత బాగుంది. క్లైమేట్ బాగుంది, రూట్ మొత్తం కంకర్రాలు బాబోయ్ చాలా. అంటే సగం వరకు బాగుంది, దాని తర్వాత అంతా కంకర్రాలు అది చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ అటుకు నుంచి వెళ్ళాలి కాబట్టి నో, వీఆర్ నాట్ టెలింగ్ యూ ఎనీథింగ్. మేమేం అనట్లేదు, మంచిగానే ఉంచి రూట్. సో విలేజ్లోకి వెళ్ళిపోదాం. విలేజ్లోకి వెళ్ళిపోయి ఇంకా చాలా ఉన్నాయంట చూడడానికి అక్కడ. సో చూద్దాం. ఇదేంటి గ్రౌండ్? ఆడుకుంటా వెళ్ళా. ఒకదానే ఏం ఆడుతుంది బేబీ? నీళ్ళు పడి దొల్లవే. నీళ్ళు ఉన్నాయి పడి దొల్లు దాంట్లో. అక్కడ చర్చ్ కూడా ఉంది. ఇక్కడ చూసారా, దానికి కూడా వెళ్దాం. అన్నీ అలాగా ఇలాగా పొట్లంలా కట్టున్నాయి. మనకి చూడు షాప్లో ఇస్తారు అన్ని అలా మొత్తం పొట్లంలా కట్టేసి ఉన్నాయి. నేచర్ని కాపాడుతున్నాం. సో మనకి మళ్ళీ ఇటు నుంచి వెళ్తే 2 రూట్స్ ఉన్నాయి అనమాట. ఇటు నుంచి వెళ్తే స్కై వ్యూ పాయింట్ ఉంది, అండ్ ఇటు నుంచి వెళ్తే విలేజ్లోకి వెళ్తాం. పైగా ఇందాక అక్కడ నుంచి చర్చ్ చూపించాను కదా, ఆ చర్చ్ ఉంది. అండ్ ఇంకా పైన ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూసారా, బ్యాంబూ స్టిక్స్తో చేసింది. అది ఒక హోమ్ స్టేలో నుంచి ఎంట్రీ ఉంది. యాక్చువల్గా అది ప్రైవేట్ ప్రాపర్టీ అంట. పర్ హెడ్ 20 రూపీస్ అన్నారు. వెళ్దాం అని అనుకుంటే లాక్ చేసేస్తుంది. సో మనం అయినా వదలకూడదు, ఎందుకంటే పక్కన చిన్న మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కేసి అక్కడ ఏం వ్యూ ఉందో చూసాను. అదే ఇందాక కనపడింది, అదే వ్యూ అంటే చూద్దాం, తెలుస్తుంది. వ్యూ పాయింట్ అయిపోయింది. ఇక్కడ పనసకాయలకి అయితే లోటు లేదు కదా. ఎన్ని ఉన్నాయో మొత్తం రోడ్డు మీద వస్తుంటే అన్నీ మేము ఇక్కడే ఉందాం అనుకున్నాం. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే 4 రోజులు, అంటే ఈ రోజుతో 5వ రోజు నుంచి కరెంట్ లేదంట డ్యూ టు హెవీ రెయిన్ఫాల్. అంటే ఇక్కడ బాగా వర్షం పడుతుంది. మేము ఉన్న 2 రోజుల నుంచి కూడా 4 రోజుల నుంచి కరెంట్ లేదు. అండ్ మేము కూడా ఇక్కడ స్టే చేసాం. ఎలాంటి రూమో ఎలా స్టే చేసామో కూడా మీకు చూపిస్తా. స్టే ట్యూన్. ఇందాక చెప్పాం కదా, అక్కడ 20 రూపీస్ మేము సేవ్ చేసి ఇటు నుంచి మేము 40 రూపీస్ సేవ్ చేసాం. ఏదది? అది ఎక్కుంటే డబ్బులు వేస్ట్. ఏం లేదు ఇక్కడ.
సరే, క్రికెట్ ఆడుతాం కదా, గ్రౌండ్ ఉన్నట్టుంది. సో పక్కనే చర్చ్ ఉంది, చర్చ్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈ చర్చ్ ఫౌండెడ్ ఇన్ 1901 అంటే ఆల్మోస్ట్ 122 years ఓల్డ్ చర్చ్ ఇది. నేను ఇలాంటి బాగా ఎక్కువ ఇష్టపడతాను. వెళ్దాం లోపలికి. వెళ్దామని ఎలా చేస్తారా చూద్దాం. ఏంటి నో ఎంట్రీయా? నో ఎంట్రీ అండి. ఎందుకు అనుకుని ఇలా జరుగుద్ది? ఇదే ఎంట్రీ అనుకుంటా. ఆ బామ్మగారిని అడిగితే నో ఎంట్రీ అని చెప్పారు. ఓకే, లెట్స్ గో. టాటా. పెద్ద పెద్ద పనసకాయ కూడా నిన్న రోడ్డు మీద వస్తుంటే ఎన్ని పనసకాయలు ఉన్నాయో. ఒక్కటి కోద్దాం బేబీ అంటే చాకు ఉండదు, ఎలా కోస్తావు అది ఇది అని చెప్పి కబుర్లు చెప్తారు. లేకపోతే కోతిలో పీక్కుందంటే వాటిని. కొంచెం స్టార్ట్ చేసామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. కానీ భలే ఉంది, కనిపిస్తుంది వర్షం. ఇంత క్లీన్ విలేజ్ లో వర్షం పడుతుంది కదా. అండ్ ఇంకొకటి, వీళ్ళు రోడ్స్ పక్కన షెల్టర్స్ ఉంటాయి కదా, ఎంత బాగా టాటా ప్లేస్ కట్టుకున్నారో ఒకసారి చూడండి. అది చూపించి. చూసారు కదా, చక్కగా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ మామిడికాయ కట్ చేసుకొని తింటున్నాడు. మామిడికాయ చూడలే, చాలా ఉన్నాయి అన్ని చెట్లు, మామిడికాయ చెట్లు, పనసకాయ చెట్లు, నారింజ. చాలా వర్షం తగ్గాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. అప్పుడు దాకా మేము ఎంజాయ్ చేస్తాం. సో ఈ వర్షం అయితే తగ్గేలా లేదు, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. సరే కొంచెం కార్ వరకు అయినా వెళ్ళి అక్కడైనా కూర్చుంది, ఎందుకంటే నుంచి నడు నొప్పి వచ్చేస్తుంది. ఈ లోపల మీకు విలేజ్ చూపిస్తా. ఎంజాయ్ ది వ్యూ బేబీ. ఏంటే ఇప్పుడే రీల్ చేసామనా? వర్షం తగ్గగానే రీల్ చేసాం. కూర్చుంటా? అరే అడంతా తడిచిపోయి ఉందిరా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా? ఏం తడవలేదు. తడిచింది. ఇవే షెల్టర్స్ అంటే వర్షం పడితే లేకపోతే రిలాక్స్ అవ్వడానికి వాకింగ్. ప్లజెంట్గా ఉంది కదా. చూడండి ఇల్లు మెట్లు ఎలా ఉన్నాయో లోపలికి. నేనేమంటున్నా అంటే ఇక్కడ అంటే వీళ్ళు ఉండకుండా మన వాళ్ళందరూ ఉండి ప్రశాంతంగా ఇక్కడ రేపు షూటింగ్కి వెళ్తున్నావా? లేదురా ఆఫీస్కి వెళ్తున్నానా? సరేరా అలా ఉంటుంది. హోమ్ స్టేస్ గురించి చెప్పి. ఇక్కడ చాలా ఉన్నాయి హోమ్ స్టేస్, చాలా ఉన్నాయి హోమ్ స్టేస్. కాకపోతే చెప్పాను కదా ఇక్కడ 4 రోజుల నుంచి పవర్ లేక అనమాట. అంటే మేము చాలా వీడియోలో చూసాం, కొన్ని వీడియోల్లో, చాలా కాదు కొన్ని వీడియోలో ఏంటంటే ఎవరో చెప్పారు ఇక్కడ హోమ్ స్టేస్ ఉండవు అది ఇది అని చెప్పి. కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే అడుగుకి హోమ్ స్టేసే ఉన్నాయి, మొత్తం హోమ్ స్టేసే ఉన్నాయి. ముందుగా ప్రీవియస్గా బుక్ చేసుకోవాలి అది ఇదంటే మాకు తెలీదు, ఎందుకంటే మేము డైరెక్ట్గా వచ్చి తీసుకున్నాం. కానీ మా హోమ్ స్టే మాత్రం అద్దరిపోద్ది మీకు చూపిస్తాం. సో ఇంతకుముందు చూపించాం కదా మెయిన్ ఒకటి పార్కింగ్, దాని తర్వాత ఇది సెకండ్ పార్కింగ్. ఇక్కడ ఏంటంటే మనం చెప్పాను కదా, ఇక్కడ రూమ్స్ తీసుకుంటే కనుక అక్కడ నుంచి ఇక్కడికి అలౌ చేస్తారు. సో ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, లేదంటే మన హోమ్ స్టే ముందు ప్లేస్ ఉంటే అక్కడ పార్క్ చేసుకోవచ్చు. మాకు హోమ్ స్టే ముందు ప్లేస్ లేదు, అందుకే ఇక్కడ పార్క్ చేసాం. సో ఇది మేము తీసుకున్న కార్. అండ్ ఇవి ఒక చిన్న చిన్న రెస్టారెంట్స్. అవును, నిన్న దీంట్లోకి వెళ్తేనే నిన్న క్యాండిల్స్ ఉన్నాయి. నైట్ పవర్ లేదు కాబట్టి క్యాండిల్స్ పెట్టి ఉంచారు. అండ్ ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది. అండ్ మా రూమ్ ఇటు ఉంది, మా రూమ్కి వెళ్ళిపోదాం. అవునా? లేదో తెలీదు. ఇదిగో ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అవును నిజం. ఇది మేము ఉంటున్న హోమ్ స్టే. మేము ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, చెప్పింది చెప్తాను, మొత్తం విలేజ్లో ఎక్కడ పవర్ లేదు. నాకు తెలిసి ఇక్కడ
ఇంకా ఒక చోట ఉంది అంటే హోమ్ రెండు మాక్సిమం రెండే 3 కూడా కాదు. సో అవన్నీ ఫిల్ అయిపోయినాయి. మేము రావడమే బాగా లేట్ నైట్ లో వచ్చాం. సో అందుకని చూసి అంటే లోపల ఎలా ఉన్నా పర్లేదు, కావాల్సింది ఏంటంటే పవర్ కావాలి. ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ కావాలి మెయిన్ గా ఫోన్. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ అయితే సిగ్నల్ లేదు, 0 సిగ్నల్ అసలు. మాకు ఫోన్ కాదు ఏమీ చేయడానికి లేదు, నెట్ కూడా రావట్లేదు. సో ఎందుకంటే మనకి ఫోన్ ఎందుకు కావాలి అంటే ఓన్లీ ఫర్ వన్ థింగ్, మ్యాప్. సో అది లేదంటే మనం నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది మనకు అంత క్లారిటీ ఉండదు. అందరినీ అడుగుతూ వెళ్ళాలి. సో కాకపోతే సిగ్నల్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు, లైట్ గా ఒక పాయింట్ వచ్చి అలా వచ్చిపోతుంది. సో అందుకని సేఫ్ సైడ్ ముందైతే ఛార్జింగ్ కావాలని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. ఒకసారి చూడండి వచ్చి. రీజన్ ఫర్ పవర్ ఇన్వర్టర్. సో మేము చెప్పాం కదా ఇక్కడ ఒక్క దగ్గర పవర్ ఉంది అని చెప్పి, ఇంకెక్కడా లేదన్నమాట. లేదు మనకు ఫ్యాన్. సో ఇది కట్టేస్తాను ఎందుకంటే వాయిస్ వినిపించదు. సో మొత్తం విలేజ్లో ఓన్లీ 2 ప్లేసెస్లో ఉంది, దాంట్లో ఇది ఒకటి అనమాట. ఆల్రెడీ మేము వచ్చేసరికి ఇంకా 2-3 ఉన్నారు. చాలామంది ఇంత కాస్ట్ అవ్వద్దు, ఇంకా తగ్గించండి అది అని అంటారు. మేము వద్దు మాకు దొరికిందే చాలు అని చెప్పి తీసేస్తాము. ఎందుకంటే మెయిన్ ఛార్జింగ్ కావాలి. సో సో ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ ఒకటే స్లాట్ ఉంది. అండ్ ఇది బెడ్, అక్కడ వాష్రూమ్ అండ్ ఓకే అన్నీ ఉన్నాయి, నెసరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే రూమ్ చిన్నది. అండ్ ఇంకొకటి కూడా ఉంది, కాకపోతే అది 4 బెడ్స్ అనమాట. సో మాకు అంత అవసరం లేదు కాబట్టి చిన్నది తీసుకున్నాం. సో దిస్ ఇస్ రూమ్. ఇప్పుడైతే మేము వెకేట్ చేసేస్తున్నాం. వెకేట్ చేసిన దగ్గర మీకు వ్యూ పాయింట్ చూపించాం కదా, మేము కూడా చూడలేదు. సో మీతో పాటు మేము కూడా చూసేస్తాం. ఎలా ఏంట్రా స్కై వ్యూ పాయింట్ అంటే? స్కై వ్యూ మరి అంత స్కై వరకు వెళ్తేనే కనపడుతుంది. ఇంకా పైకి ఉంది. సో ఇదన్నమాట ఏషియాలో ది క్లీనెస్ట్ విలేజ్. చెప్పాలంటే క్లీన్ గానే ఉంది, చాలా క్లీన్ గా ఉంది. అంటే వర్షం పడడం వల్ల ఏంటో తెలియదు కానీ మాకు ఇంకా డైరెక్ట్ గా చాలా ఎఫెక్టివ్ గా ఉంది. అంటే మొత్తం చెట్లే ఉన్నాయి, అంటే మొత్తం ఇలా చెట్లతో క్లోజ్ చేసింది రూట్ ని. సో చాలా బాగుంది. ఏంటి గాడ్ ఆఫ్ గార్డెన్ ఏదో రాసింది కదా, అక్కడేదో రాసిందని చదవలేదు నేను. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కనుక ఇటేపు వస్తే, మేఘాలయ వస్తే ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. అంటే 1 డే ఇక్కడ స్టే చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి క్లైమేట్, ఇలాంటి విలేజ్ కల్చర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అండ్ మాకు నైట్ మేము ఫుడ్ కూడా తిన్నాం. చాలా బాగుంది నిజంగా. అంటే లైక్ కొంచెం సౌత్ ఇండియన్ లాగే అనిపించింది. థాలీ ఇక్కడ సపరేట్ ఐటమ్స్ ఉండవు. ఎగ్ థాలీ, చికెన్ థాలీ, ఫిష్ ఆమ్లెట్ థాలీ అలా ఉంటాయి అన్నమాట. సో మేము చికెన్ థాలీ ఒకటి తీసుకున్నాం, అంటే 2 తీసుకున్నాం. బాగుంది, చాలా బాగా అనిపించింది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది అనమాట. సో ఇది మా విలేజ్ లో వీడియోనా ఏదో ఒకటి. సో ఒక స్మాల్ విలేజ్ టూర్. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్.